ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా నియోజకవర్గ జనసేన అధ్యక్షులు నరేష్ గారు, మందకృష్ణ మాదిగ తరపున మా దేవరాజు గారు, కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చేసారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఎక్స్ చైర్మన్ తిరుపతిగా గుడి చైర్మన్ రవేణ్ గారు, ఆర్ఆర్ రవేణ్ గారు, కౌన్సిలర్ సురేష్ గారు, ఇంకా డైరెక్టర్లు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. ముఖ్య కారణం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మనకు అంతా కూడా అమ్మల కన్నా అమ్మ తిరుపతి గంగమ్మ గుడి చాలా బాగున్న గుడి, బ్రహ్మాండంగా ఉన్న గుడిని రాతితో కడతామని చెప్పి ప్రజలకు కూడా సరైన సమాచారం లేకుండా గుడిని పగలగొట్టారు. పగలగొట్టి పోయిన జాతర లోపలనే గుడి కట్టేస్తాం, రాతితో గుడి కడతామని చెప్పారు. కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా గుడిని కట్టలేదు. కట్టకపోగా ఏదైతే రాతి కట్టడాలతో గోపురం నుంచి మొత్తం కూడా కడతామని చెప్పారో అవి కట్టకుండా సిమెంట్తోనే కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మిగతా ప్రజలందరూ కూడా ఒక తిరుపతి గమ్మ గుడి, తిరుపతి గమ్మ భక్తుడిగా కూడా నేను మాట్లాడుతున్నా. పార్టీ పక్క ఉన్న భక్తుడిగా కూడా మేమందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మాకు ఇప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం పైన అందరిపైన ప్రజలపైన ఉంది. అమ్మవారి గుడి కడితే బాగుంటుందని చెప్పి అందరూ సంతోషించాము. రాళ్లతో కడతామన్నారు కాబట్టి రాతి గుడిగా కడతారేమని అనుకున్నాము. కాకపోతే బాగున్న గుడిని పగలగొట్టి ఇప్పటి వరకు కూడా కట్టకుండా సిమెంట్లో కట్టారు. ఒకసారి మీరు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి ఇలా ఉండింది. బాగున్న గుడిని పగలగొట్టాలని ఎవరు చెప్పారు? సరే, పగలగొట్టిన తర్వాత ఇంతవరకు అసలు కుంభాభిషేకం చేయకుండానే పోయినసారి కూడా జాతర చేశారు. కుంభాభిషేకం చేయకుండానే జాతర చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా జాతర జరుగుతుంది. అమ్మవారి జాతర జరగాలి. కాకపోతే మాకు చెప్పిన విధంగా, ప్రజలకు తెలియజేసిన విధంగా రాతి కట్టడాలతో గోపురంతో సహా మండపం కానీ అన్నీ కూడా రాతితో కట్టాలి. 2 నెలలు ఎలక్షన్ అయిపోతుంది. జాతర మాత్రం అమ్మవారి జాతర బాగా జరిపించండి. మన ఎండోమెంట్ కమిటీ కూడా కోరుతున్నా. ఎందుకంటే ఈరోజు ఏ ప్రభుత్వం సంబంధం లేదు, ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అమ్మవారి జాతర బాగా జరగాల. 2 నెలల తర్వాత అయిన తర్వాత కూడా మంచి రాతి కట్టడంతో గుడి నిర్మిస్తాము. అందరూ కూడా కలిసి ప్రజా ఆమోదంతో ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా గుడి కూడా కట్టేదానికి అందరూ కలిసి ప్రజలతో భక్తాదులతో కలిసి గుడి కడతామని కూడా చెప్పి తెలియజేస్తున్నాం. దయచేసి 2 నెలలు మేము ఎండోమెంట్ కమిటీ అని కోరుతున్నాము. అక్కడున్న వర్క్ ఆపి జాతర జరిపించి మంచిగా మళ్ళీ వచ్చే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారనేది మా ఆశీస్సు. మా కూటమి తరఫున 100% మళ్ళీ కూడా ప్రజలు కోరుకునే విధంగా గుడి నిర్మాణం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఎన్డీఏ కూటమికి సంబంధించి కూటమిలో భాగంగా నిన్నగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు కృష్ణమాది గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి తెలుగుదేశం, బీజేపీ, మిత్రపక్షమైనటువంటి జనసేనతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన మొదటి సమస్య మాకు ఆలయానికి సంబంధించిన సమస్య మాకు తారసపడడం జరుగుతూ ఉంది. ఆలయానికి సంబంధించిన తారసపడేటువంటి అంశంలో కులంకుశంగా మనం ఒకసారి సైంటిఫిక్గా ఆలోచిస్తే సిమెంటు ఆయుష్ పరిమాణం ఎంత, ఇటుకలకు సంబంధించిన ఆయుష్ పరిమాణం ఎంత, మరి అదేవిధంగా రాతి కట్టడాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి ఆయుష్ పరిమాణాన్ని ఒకసారి మనం కనుక గరిష్టంగా ఆలోచించినట్లయితే 100% బుర్రలో కూర్చున్న ఏ ఒక్కరైనా కానీ రాతి కట్టడాలతోనే కట్టాలని కోరుకుంటారు. ఒక ఆలయ నిర్మించేటప్పుడు రాజులు కానీ అప్పటికి సంబంధించిన ఎవరైనా కట్టేటప్పుడు ఏనుగులు ఇలాంటి పెద్ద పెద్ద ఏవైతే ఉన్నాయో వాటిని వాడి ఆలయాలను నిర్మించేవాళ్ళు. ఇప్పుడున్నట్టు ఆలయం నిర్మించేటప్పుడు ప్రప్రదంగా మనకు కనబడుతుంది ఏమంటే సిమెంట్తో కడతా ఉన్నారు, ఇటుకలతో కడతా ఉన్నారు. అంటే బహుశా అది 30-40 సంవత్సరాల తర్వాత పిచ్చులు ఊడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు మనం డబ్బులు పెట్టుకొని పూల దోసుకొని కట్టుకోవడం అనేది అన్ని విషయాల్లో రాజకీయం చేయాలి, కానీ దేవుడి విషయంలో రాజకీయం చేయకూడదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రప్రదంగా సలహా సూచన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే పక్కనే వినాయకుని టెంపుల్ ఉండేది. ఎందుకంటే భక్తాదులు మేము కూడా ఇక్కడ భక్తాదులే, కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులే కాబట్టి పక్కన వినాయక స్వామి టెంపుల్ ఉండేది, ముత్తుమారమ్మకి సంబంధించిన టెంపుల్ ఉండేది. కానీ పోయిన సంవత్సరమే జరిగినటువంటి జాతరలోనే కొన్ని మనకు ఏదైతే పూర్తి స్థాయిలో మనకు ప్రజలకు కల్పించాల్సినటువంటి
అన్ని నీడ్స్ను అక్కడ కల్పించలేకపోయారు. ఈసారి మళ్ళా జాతర వస్తుంది. ఇప్పటికి కూడా ఆ అవసరాలు ఇక్కడ కనబడేటువంటి సందర్భం లేదు. కాబట్టి దయచేసి ఎవరైతే దేవాదాయ శాఖ అధికారులు ఉన్నారో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో, వీరందరూ కూడా ఒకసారి తక్షణమే స్పందించి ఏదైతే ఈ సున్నితమైనటువంటి తిరుపతి గంగమ్మ గుడికి సంబంధించిన విషయంలో తక్షణమే ప్రత్యేక చొరవ తీసుకొని రాతి కట్టడాలను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మేము అప్పటికీ మీరు స్పందించిన పక్షం వస్తే ఎటో బహుశా 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు ఘనంగా ఆయన గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆ గుడి నిర్మాణాన్ని మేము రాతి కట్టడాలతో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి మీడియా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 2 నెలల్లో జాతర జరుగుతున్న సందర్భంలో ఈరోజు భక్తులందరూ కొంతమంది నా దృష్టికి ఇలా గుడి చాలా కంజెస్టెడ్గా కడుతున్నారు, రాతిగా కట్టడం అనేది జరిపిస్తామని సిమెంట్ కట్టడంలో కడుతున్నారు చెప్పేసరికి గుడి దగ్గరికి వెళ్ళి చూసాము. చూసినప్పుడు ఇంతకు ముందున్న గుడి కూడా సిమెంట్ గోపురము, సిమెంట్ మండపమే ఉండింది. దాన్ని పెద్దగా మన గవర్నీలో రెడ్డప్ప గారు ఎంపీ, మన చిత్తూరు జిల్లా ఎంపీ గారు మాటిచ్చారు, లేదు దీన్ని ఖచ్చితంగా మేము రాతి కట్టడం చేస్తాము, పోయిన జాతరలోనే లాస్ట్ జాతరకే మేము కంప్లీట్ చేసి దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని మనం జాతరను జరిపించుకుంటామని కూడా ఆయన పత్రికాముఖంగా మీ విలేకరుల ముందు ఆయన తెలియజేశారు. కానీ ఇంతవరకు గుడి నిర్మాణం పూర్తి కాలేదు. ఆ నిర్మాణం కూడా ఋతు మంత్రంగా ఏదో గోపురం సిమెంట్ గోపురంతో కట్టినారు, మళ్ళీ మండపం కూడా ఇవాళ సిమెంట్తో కడుతున్నారు. దాన్ని వెళ్ళి ఈరోజు చూస్తే కనీసం ప్రదక్షిణ చేసేదానికి కూడా స్థలం లేకుండా చాలా ఇరుకుగా కట్టిన సందర్భం అయితే చూడగలం అక్కడ. అదేవిధంగా అక్కడ ఎప్పుడో 1960 నుంచి వినాయకుని గుడి ఉంది, దాని వినాయకుని వీధి అని చెప్పేవాళ్ళం మనము. ఆ వినాయకుని గుడి కూడా లేదు, అదేవిధంగా ముత్తుమారం గుడి లేదు. దాదాపు సంవత్సరం పైగా మన అమ్మవారిని ఏదో షెడ్లో తీసుకొచ్చి పెట్టినారు. ఆ షెడ్ వెనుకాల ఉన్న మన ఆఫీసు, ఒక ఎండోమెంట్ ఆఫీస్ కానీ చైర్మన్ ఆఫీస్ కూడా తీసేసినారు. గుండంలో వెళ్ళి గుండం దగ్గర చూస్తే గుండం దగ్గర ఉన్న ప్లేస్ కూడా చాలా వరకు గలీజ్గాను, చాలా వరకు ఇబ్బందికరంగా ఉంది అక్కడ. సో ఇక్కడ ఈ పాలకులు ఏమైతే చేస్తా ఉన్నారో, ఆ కమిటీ కూడా ఏమైతే చేస్తున్నారో మాకు ఇంతవరకు అర్థం కాలేదు. నేనైతే ఒక భక్తునిగా ఆయన చైర్మన్ గారిని కలిసి నేను అడిగాను, ఏం సార్ మీరు ఏమండి మీరు ఇట్లా సిమెంట్ కట్టడంతో కడతాన్నారు, ఎంతవరకు ఇది కరెక్ట్, మీరు రాతి కడతామన్నారు కదా అంటే, సార్ నాకు దానికి రూపాయి అంత సంబంధం లేదు, మీరు ఏమన్నా కాంట్రాక్టర్తో మాట్లాడుకోండి, నాకు దానికి సంబంధం లేదని మన గుడి చైర్మన్ గారు నాకు తెలియజేసినారు. సంబంధం లేదు అన్నప్పుడు ఇంక ఎంతవరకు అది ఆయన చైర్మన్గా చెప్పాలో నాకైతే అర్థం కాలేదు. చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ దీనిపైన చొరవ తీసుకుంటారని చూస్తే ఇంతవరకు లేదు. కట్టడం అయితే జరుగుతూ ఉంది. కాంట్రాక్టర్ని ఎక్కడ కన్సల్ట్ అయ్యేవాళ్ళనో, ఎండోర్మెంట్ ఏం చేస్తుంది అనేది కూడా మీ పత్రికా ద్వారా నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈ 2 నెలల్లో జాతర ఉంది. జాతర టైంలో ఆ కట్టడము వెళ్ళి చూసినంటే ఆ రాళ్ళు, ఆ గుంతలు, ఆ సిమెంట్ ఇది అన్నీ మీరే చూసినారంటే భక్తులు రావడానికి పూజ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా రోడ్డు పక్కన ఉన్న టెంట్లో మన అమ్మవారిని 1.5 సంవత్సరంగా అమ్మవారిని అక్కడ తీసుకొని పెట్టినారు. అమ్మవారిని తీసుకొని పెట్టేం లేదు. మనందరికీ ఏదైనా సమస్య అంటే అమ్మవారితో చెప్పుకుంటాం. ఇప్పుడు అమ్మవారికే ఒక సమస్య ఉన్నప్పుడు ఎవరితో చెప్పుకోవాలి అమ్మవారిని కూడా అమ్మవారు నిజంగా బాధపడుతుంటారు. దీన్ని పెద్దలు అందరూ కూడా దీనిపైన తీసుకొని, ఎందుకంటే ఇది హైందవ ధర్మంలో మనం మర్యాద ఇవ్వాల్సిన ప్రదేశం అది. కాబట్టి అమ్మవారిని గుడిని ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి నిర్మాణం చేస్తూ ఒక మంచి జాతర జరుపుకొని అందరికీ మేలు చేసే విధంగా చూడాలని మీ పత్రికాముఖంగా కోరుతూ, అధికారులు వెంటనే అలాంటిది ఏమైనా సిమెంట్ కట్టడం ఉంటే ఆపేసి రాతి కట్టడమే చేయాలని కోరుతూ, దాదాపు 2 కోట్ల చిల్లర శాంక్షన్ అయినందన్నారు. ఇంతవరకు దాని గురించి ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేయలేదు. అదేవిధంగా ఎక్కడైనా మనం చిన్న గ్రామంలో చూసినా గుడికి ఒక బ్లూ ప్రింట్ అనేది ఏర్పరుస్తారు. ఒక చిన్న బ్యానర్ అండి, ఈ గుడి సమూహం ఇట్లా ఉంటుంది, ఇట్లా మండపం ఇది, గర్భగుడి ఇది, ఇలా పెడతారు. కనీసం అక్కడ ఒక బ్లూ ప్రింట్ కూడా దాన్ని అట్లా సమకూర్చలేదు. పూజారుల బృందము వాళ్ళ ఒక దృష్టి కూడా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పూజారి బృందం కూడా వాళ్ళు కూడా మనస్తాపం చెంది వాళ్ళు కూడా చాలా వరకు దేవుని పూజలు కూడా కొంచెం దూరంగా ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా కలుపుకొని ప్రధాన అర్చకులు మన సోము గారు అయితే ఏమి, మళ్ళీ బాబుస్వామి వేద పండితులు బాబు గారు కూడా అయితే వాళ్ళ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. వాళ్ళు కూడా వాళ్ళ ఒక సూచన వరకు గుడిని కట్టడం చేయాలని, ఖచ్చితంగా రాతి కట్టడమే జరిపించాలని అన్ని పార్టీల తరఫున ఒక భక్తునిగా నేను ప్రజల తరఫున మన అధికారులను కానీ ఇప్పుడున్న చైర్మన్ కమిటీ సభ్యులను కానీ
కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.